ప్రైజ్ లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు చెల్లిస్తున్నాను. మీరందరూ బాగున్నారని, దేవుని కృపలో వర్ధిల్లుతూ ఉన్నారని, దేవుడు మీకు మంచి ఆయురారోగ్యాలు సమస్తమును సకల ఆశీర్వాద దేవుడు మీకు మెండుగా దయచేయాలని మా అనుదిన ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. చాలా సంతోషం. గడిచిన వారం అంతా ప్రభు మనల్ని కాచి కాపాడి మరొక వారం ఈ విధంగా కలిసి దేవుని వాక్యము ధ్యానం చేసుకోవటానికి దేవుడిచ్చే సమయాన్ని బట్టి దేవుని స్తుతిద్దాం. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన ప్రియ పరలోకపు తండ్రి, మరొక దినం మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు. ఈ దినము నీ వాక్యము ద్వారా నాతో మాట్లాడండి ప్రభువా. నీ వాక్కు చేత మమ్మల్ని బలపరచమని, నన్ను నీ సిలువ చాటు మరుగుపరచమని, వింటున్న నీ బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈరోజు మన వాక్య ధ్యానంలో అపోస్తలుడైన పౌలు గారు రాసిన గలతీ సంఘానికి రాస్తూ, అపోస్తలుడైన పౌలు గారు గలతీ సంఘానికి రాస్తూ గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనము కానించి చదువుకుందాం. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనము కానించి చదువుకుందాం. వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థాలన్నిటిలో భాగమియ్యవలెను. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలాగనగా తన శరీరేచ్ఛను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమైన పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమున పంట కోయును. మనం మేలు చేయుట యందు విసుకకు ఎందుము, మనము అలయక మేలు చేసితేమేమని తగిన కాలమందు పంట కోతుము. కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారెడను మేలు చేయుదము. దేవునికి స్తోత్రం. ఈ చదవబడిన లేఖనాల నుంచి ఈరోజు మన ధ్యాన అంశం ఏంటంటే మోసపోకుడి. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, మోసపోకుడి, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడుడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. శరీరేచ్ఛను బట్టి విత్తువాడు శరీరమనే పంట కోస్తాడు. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మీయమైన పంట కోస్తాడు అని చెప్తూ పౌలు గారు మనము అందరి ఎడల మేలు చేసేవారుగా ఉండాలి. మరి ముఖ్యంగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మనం మేలే చేయాలి అని పౌలు గారు గలతీ సంఘానికి రాస్తూ ఈ మాటలు సెలవిస్తున్నారు. నాతోటి సహోదరి సహోదరులారా, ఈ చివరి దినాల్లో, ఈ అంచె దినాల్లో మనం ఎక్కడ చూసినా మోసం అనేది మనకు కనబడుతుంది. ఎక్కడ చూసినా ఒకరినొకరు మోసం చేసుకోవటం, కుటుంబాల్లో మోసం, పిల్లలు తల్లిదండ్రుల మోసం, భర్త భార్యను మోసం, భార్య భర్తను మోసం, ఇంకా లోకములో వ్యాపారాల్లో అయితే మోసం, వడ్డీ వ్యాపారాల్లో మోసం, చీటీలు, అనేక రకాలమైన మోసం. ఇంకా యవ్వనస్తులైతే పెళ్ళి కాకముందనే ప్రియుడు నన్ను మోసం చేశాడని అనేక రకాలుగా మనము లోకంలో మన మోసం అనేది చూస్తున్నాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, మోసపోకుడే, దేవుడు వెక్కిరింపబడు. మనుషుడు ఏది విత్తుతాడో అదే పంట కోస్తాడు. ఎందుకంటే మనం ఏ విత్తనం అయితే వేస్తామో అదే విత్తనం పంట వచ్చింది, కానీ వేరే పంట రాదు. వరి వేస్తే వరే వస్తుంది, మొక్కజొన్న వేస్తే మొక్కజొన్నే వస్తుంది. అలాగే ఏ కూరగాయలు విత్తనం వేస్తే అదే కూరగాయలు వస్తాయి. అందుకే దేవుడు అంటున్నాడు, మోసపోకుడు, దేవుడు వెక్కిరింపబడు. నువ్వు ఏది విత్తుతావో అదే పంట కోస్తావు. కాబట్టి నువ్వు మేలే చెయ్యి. నువ్వు మేలు చేస్తే తగిన కాలంలో నువ్వు పంట కోస్తావు అని అపోస్తలుడైన పౌలు గారు గలతీ సంఘానికి ఈ మాటలు సెలవిస్తున్నాడు. కాబట్టి నా తోటి సహోదరి సహోదరులారా, మనము మోసం చేయకోకుండా, మనము మోసపడకోకుండా,
మనల్ని మనమే మోసం చేసుకోకుండా దేవుడి వాక్యములోది మనం గ్రహించి ఆ వాక్యం ప్రకారం మనం మేలు చేస్తే ఆ ఫలితం ఈరోజు కాకపోయినా రేపైనా అది మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. అందుకే శక్యమైతే సాధ్యమైనంత వరకు మేలే చేయాలని దేవుని మాటలు వాక్యము సెలవిస్తుంది. ఈరోజు ఈ గలతీ సంఘానికి చెప్తున్న దేవుడు మాటలు ఏంటంటే, మోసపోకుడి. 3 రకాలైన మోసాలు ఉన్నాయి. ఒకటి, మనిషి తన్ను తాను మోసం చేసుకోవటం. రెండోది, మనిషి ఇతరులను మోసం చేయటం. మూడోది, ఇతరుల ద్వారా ఆ మనిషి మోసపోవటం. ఈ 3 మనిషి అనేక రకాలుగా మోసపోతూ లోకములో ఉన్నాడు. ఫస్ట్గా తన్ను తాను మోసం చేసుకుంటాడు. ఎలాగా అంటే, చదువుకునే పిల్లలు చూడండి, తల్లిదండ్రులకు కనపడుతున్నట్టుగా చదువుతున్నట్టుగా కనపడతారు. కానీ తల్లిదండ్రులు వాళ్ళ దగ్గర నుంచి పక్కకి వెళ్ళంగానే మళ్ళా గేమ్స్ ఆడతాం, సెల్ ఫోన్ చూస్తాం, లేకపోతే ఇంకోటి చేస్తాం, వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ అక్కడ వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే, వాళ్ళు మోసం చేసుకుంటున్నారు. కాలేజీకి పంపిస్తే కాలేజీకి వెళ్ళకోకుండా వారు అటు ఇటు సినిమాలకు అటు ఇటు తిరుగుతూ వాళ్ళు మోసం చేసుకుంటారు. అలాగే ఈరోజు మనిషి ఎక్కువ శాతం తన్ను తానే మోసం చేసుకుంటున్నాడు. ఒక మనిషి ఎలాగ తన్ను తాను మోసం చేసుకుంటాడో వాక్యము ద్వారా మనం చూద్దాం. ఒకటి, ఆత్మీయంగా ఎలా మోసం చేసుకుంటాడో యాకోబు రాసిన పత్రికలో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. 1వ అధ్యాయము 19వ వచనం కాడి నుంచి మనం చదువుకున్నట్లయితే అక్కడ 22వ వచనం చదువుతున్నాను. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్ముని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువాడనే ఉండుడి. ఎవడైనా వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపనివాడైతే వాడు అద్దంలో తన సహజ ముఖమును చూచుకును మనిషిని పోలి ఉన్నాడు. వాడు తన చూచుకుని అవతరపోయి తన ఎట్టువాడు వెంటనే మరిచిపోవును కదా. మొట్టమొదటి మనిషి తను తాను మోసం చేసుకుంటున్నాడు. అది ఎలాగంటే స్పిరిచువల్గా, ఆత్మీయంగా. ఈనాడు చాలామంది దేవుని సన్నిధికి వెళ్తారు, దేవుని వాక్యాన్ని వింటారు. కానీ ఆ వాక్యం విని దాని ప్రకారం నడుచుకునేవారు కొద్దిమంది, తక్కువ మంది. అందుకే దేవుని వాక్యం అంటుంది, మీరు వినువారు మాత్రమే ఉండకోకుండా వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోవద్దు. ఈరోజు చాలామంది వినువారు మాత్రమే ఉంటున్నారు, కానీ దాని ప్రకారం నడుచుకోకుండా వాళ్ళు మోసం చేసుకుంటున్నారు. ఈరోజు చాలామంది వాక్య ప్రకారంగా. అందుకే యేసు ప్రభు మత్తయి సువార్తలో అంటున్నాడు, ప్రభువా అన్నంత మాత్రాన పరలోక రాజ్యముకు మీరు చేరరు, కానీ నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే పరలోక రాజ్యానికి వారసుడు అంటున్నాడు. అప్పుడు వాళ్ళు అంటారు, అయ్యా నీ నామములో మేము దెయ్యాలు వెలగొట్టాం, ప్రవచనాలు చెప్పాం, స్వస్థతలు చేశాం అని అన్నప్పుడు అప్పుడు దేవుడు అన్నాడు, అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి తొలగిపోండి. కాబట్టి ఈయన మాట చేత విని తన ఇంటిని కట్టుకునేవాడు బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. అంటే ఆ వాక్యం విని దాని ప్రకారం నడుచుకునేవాడు ఎలాగుంటాడంటే బండ మీద కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉంటాడు. నా మాటలు విని దాని ప్రకారం కట్టుకోలేని వాడు బుద్ధిహీనుడై ఉంటాడు, వాడు ఇసుక నేల మీద కట్టినవాడుగా ఉంటాడని మత్తయి సువార్తలో దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే దేవుడు ఒక వ్యక్తి దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడంటే వాక్యం వినటము కాదు, చర్చికి వెళ్ళటమే కాదు, వాక్యం వినటమే కాదు, కానీ ఆ వాక్య ప్రకారంగా నడవాలి. ఎవరైతే ఆ వాక్య ప్రకారంగా నడవరో తన్ను తాను వారు మోసం చేసుకుంటున్నట్టు లెక్క. అందుకే యాకోబు పత్రికలు అంటున్నాడు, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించాలి. ఈనాడు చాలామంది వాక్య ప్రకారం ప్రవర్తించుకోకుండా వినేసి విడిచిపెట్టి వెళ్ళేవారుగా ఉంటున్నారు. అందుకే ఈనాడు చాలా ప్రజలు ఎలా ఉన్నారంటే త్రోవ పక్కన పడిన విత్తనం వల్లే ఉన్నారు, ముళ్ళ పొదలో పడిన విత్తనం వల్లే ఉన్నారు, రాతి నేల పడిన విత్తనం వల్లే ఉన్నారు, కానీ
మంచి నేల పడిన విత్తనం వలె లేరు. మంచి నేల పడిన విత్తనం వారు శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా ప్రభు వాక్య ప్రకారం నడుచుకుంటూ ఓపికతో మంచి మనసుతో వాక్యాన్ని విని దాని ప్రకారం నడుచుకుని నూరంతల ఫలం పొందుకుంటారు. అందుకే ప్రియమైన దేవుని బిడ్డరా, ఈరోజు మనల్ని మనమే ఎక్కువగా మనుషులు మోసం చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఆత్మీయ విషయంలో, భక్తి విషయంలో. ఎందుకంటే ఎప్పుడైతే భక్తి విషయంలో మనం వాక్యం విని దాని ప్రకారం నడుచుకుంటామో వారే దేవునికి ఇష్టమైన వారు. ప్రభువా అనంత మాత్రాన పరలోకానికి చేరరు. ఈనాడు చాలామంది స్వస్థతల కోసమని, మేలు కోసమని, అవసరతల కోసమని ప్రభు దగ్గరికి వస్తారు. మరలా ఆ అవసరం తీరిన తర్వాత ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోయేవారుగా ఉంటారు. అందుకే పౌలు భక్తుడు అన్నాడు, ఇహలోక పరం వరకే ప్రభువుని మీరు నమ్మినట్లయితే మీరు అంతకంటే దౌర్భాగ్యస్తులు, శాపగ్రస్తులు మరొకరు లేరు అంటాడు. అంటే ఈహపర సంబంధమైన వాటి కోసమే మనం ప్రభువు నమ్మటం కాదు, ఆ నిత్య రాజ్యానికి వెళ్ళేంత వరకు ఆ నిత్య రాజ్యం చేరాలని ఒక తపన కలిగి నమ్మి విశ్వసించి మనం వెళ్ళాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈనాడు చాలామంది మోసం చేసుకుంటున్నారు. తన్ను తానే వాళ్ళే చదువుకునే పిల్లలు వాళ్ళే చదువుతూ నటిస్తూ మోసం చేసుకుంటున్నారు. ఈరోజు అనేక చోట్ల వాళ్ళే మోసం చేసుకుంటూ జీవితాలు జీవిస్తున్నారు. ముఖ్యంగా ఆత్మీయ విషయంలో, భక్తి విషయంలో మేము ఆత్మీయులం, భక్తిపరులు అనుకుంటున్నారు, కానీ ఆ వాక్యానుసారంగా నడవట్లేదు. అందుకే మరొక చోట దేవుడు అంటాడు దాంట్లోని వాక్యములో 26వ వచనం, ఎవడైనా నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరచుకొనుచు భక్తి గలవాడనని అనుకునే ఎడల వాని భక్తి వ్యర్థమే. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎవడైనా నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయాన్ని మోసం చేసుకుంటే వాని భక్తి వ్యర్థమే. ఈరోజు నోటితో ఈరోజు శ్రమలు ఎందుకు వస్తుంది సార్? ఎక్కువ శ్రమలో నోటి మాట ద్వారా. ఈ నోటికి కళ్ళు ఉండదు, గలగలగలగల మాట్లాడటమే, ఇష్టం వచ్చిన మాట్లాడటమే, ఇష్టానుసారంగా అది బూతుల్లో లేకపోతే మంచా చెడా వెనక ముందు ఆలోచించుకోకుండా నోరు ఉందని నాలుగుతో ఇష్టమైన మాటలు మాట్లాడతాం. అందుకే భక్తుడు అంటున్నాడు యాకోబు, ఒక మనిషి తన నోటికి కళ్ళెం పెట్టాలన్న. చూడండి, పొలంలో దున్నే ఆ ఎద్దులకి, పశువులకి కళ్ళెం పెడతారన్న. ఎందుకంటే ఏది పడితే తినేకోకుండా వాటికి కళ్ళెం వేస్తూ ఉంటారు. అలాగే ఈరోజు మనిషికి నోటికి కళ్ళెం లేకపోవటం వల్లే గొడవలకు, శ్రమలకు, శోధనలకు ఎక్కువగా గురవుతుంటారు. అసలు గొడవలు ఎక్కువ రావడానికి నోటి దురుసు వల్ల, ఆ నోటి దురుసు వలన, ఆ నాలుగుతో మాట్లాడిన చెడ్డ మాటల వలన గొడవలు, ఈ కొట్లాటలు ఎక్కువ జరుగుతాయి. అందుకే నోటికి కళ్ళు వేయాలండి. ఒకటి, మనిషి దేని ద్వారా మోసపరుచుబడుతున్నారంటే, తాను ఎలా మోసపోతున్నారంటే వాక్యం విని దాని ప్రకారం నడవకోకుండా ఉండటం వలన తను మోసం చేసుకుంటున్నాడు. నోటికి కళ్ళెం పెట్టుకోవడం ఉండటం వలన తాను మోసం చేసుకుంటున్నాడు. తన హృదయాన్ని కళ్ళెం పెట్టు కనుక తన హృదయాన్ని మోసం చేసుకుంటున్నాడు. ఈరోజు మనుషులు పైకి మేము చేసే కరెక్ట్ అనుకుంటారు, కానీ అంతరాత్మ చెప్పిన మాట వినరు, మనస్సాక్షి చెప్పిన మాట వినరు. అది అంతరాత్మ దేవుడు ఇచ్చిన ఆత్మ, ఆ జ్ఞానం ఇచ్చి నడుచుకోరు. అందుకే వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు. అందుకే మనిషి ఎక్కువగా తన్ను తానే మోసం చేసుకుంటున్నాడు. మొట్టమొదటిగా మోసం చేసుకోవటానికి కారణం సరైన భక్తి చేసుకోలేకపోవటం. వాక్యం సెలవిస్తుంది, 1 కొరింథీ 3:18 వచనం, ఎవడను తను తాను మోసపరుచుకోకూడదు. ఎందుకంటే ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనం. మనుషులు అనుకుంటున్నారు మేము చాలా జ్ఞానవంతులం, మేము సూర్యుడి దగ్గరికి వెళ్తున్నాం, చంద్రుడి దగ్గరికి వెళ్తున్నాం, లేకపోతే ఈ లోకంలో మా జ్ఞానంతో ఏదైనా సాధిస్తాం, సంపాదిస్తాం, ఏదైనా చేస్తామని విర్రవీగుతున్నాడు. కానీ ఈ లోక జ్ఞానం దేవుని దృష్టికి మురికితనం అంట, వెర్రితనం అంట. అందుకే ప్రియమైన తను తాను జ్ఞాని అనుకుంటున్నాడు. అందుకే బైబిల్ సెలవిస్తుంది, దేవుని భయభక్తి కలిగి ఉంటే జ్ఞానానికి మూలం, కానీ తాను జ్ఞానం అనుకున్నవాడు మూర్ఖుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనిషి తాను జ్ఞానిని, నా అంతటోడు లేడని తాను విర్రవీగుతూ తానే మోసం చేసుకుంటున్నాడు. అందుకే ఈరోజు మనిషి మోసపోవటానికి కారణం
తన నిర్ణయాలు కరెక్ట్, తన ఆలోచనలే కరెక్ట్, తన పద్ధతులే కరెక్ట్, తను చేసే పనే కరెక్ట్ అనుకుంటూ తానే మోసం చేసుకుంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుడు విక్రింపబడు. మనుషుడు ఏది విత్తుతాడో అదే పంటకు వస్తాడు. అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు, అలయక నువ్వు మేలు చేయి, ఆ మేలు నీకు తగిన కాలంలో నువ్వు పంట కోస్తావు. అందుకే ఏది విత్తుతామో అదే కోస్తాం. మంచి విత్తితే మంచే కోస్తాం, చెడు విత్తితే చెడే కోస్తాం. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, మోసపోకుడి. రెండవదిగా మనం చూసుకున్నట్టు దానిలోనే మనిషి ఇంకెలా మోసపోతున్నారంటే, 1 కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనంలో, అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కానేరరు. మోసపోకుడి, జారులైనను, దొంగతనం చేసేవారును, పురుష సంయోగులైనను, పాపం చేసేవారునైను, నరహంతకులను, వీళ్ళెవరు దేవుని రాజ్యానికి వారసులు కానేరరు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మా తోటి సహోదరులారా, ఈనాడు చాలామంది వారి ఇష్టానుసారంగా జీవిస్తూనే మేము పరలోక రాజ్యానికి వెళ్తామని అనుకుంటూ భ్రమలో వాళ్ళే మోసం చేసుకుంటున్నారు. కానీ వాక్యం ఏం చదువుతుందంటే, మోసపోకుడే, దేవుడు విక్రింపబడడు. అన్యాయస్తు దేవుని రాజ్యం చేరరు. జారులు, దొంగతనం చేసేవారు, వ్యభిచరించేవారు, పాపం చేసేవారు, పురుష సంయోగులు, దొంగ హత్య చేసేవాళ్ళు, అబద్ధములాడేవారు, ఈ లోకములో వాళ్ళ ఇష్టానుసారం జీవించి దేవుని ప్రభువుని రకం జీవించే అందరూ ఎవరు కూడా ప్రభువు దగ్గరికి పంచరాజ్యంలోకి వెళ్ళలేరు. అందుకే మనిషి అనుకుంటాడు, నాకేం పర్లేదు అనుకుంటున్నాడు. కానీ దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే తను మోసం చేసుకోకుండా వాక్య ప్రకారంగా నడిచే వ్యక్తి అయి ఉండాలి. రెండవది మనం చూసుకున్నట్లయితే 2 తిమోతి 3వ అధ్యాయం 13వ వచనంలో అక్కడ వాక్యం సెలవిస్తుంది. ఏమైందంటే 2 తిమోతి 3వ అధ్యాయము 3వ వచనం. 2 తిమోతి 3వ అధ్యాయము 13వ వచనం. అయితే దుర్జనులను, వంచకులను, ఇతరులను మోసపరచుచు తామును మోసపోవచ్చు, అంతకంతకు చెడిపోదు. రెండవ మోసం ఏంటంటే, ఫస్ట్ మోసమేమో వాళ్ళే మోసం చేసుకోవటం, రెండవది ఇతరులను మోసం చేయటం. చాలామంది అనుకుంటారు ఇతరులను మోసం చేస్తున్నాం, సంపాదించుకుంటున్నాం, కూడగొట్టుకుంటున్నాం అనుకుంటారు. కానీ ఆ ఇతరులు మోసం చేసి సంపాదించడం ద్వారా వాళ్ళు ప్రశాంతంగా ఉండలేరు, వాళ్ళు నెమ్మదిగా ఉండలేరు, మనశ్శాంతిగా ఉండలేరు. దాని ద్వారా తగిన రియాక్షన్, తగిన చర్య వారికి కలుగుతుంది. ఎందుకంటే ఇతరులు మోసం చేయటం వలన ఆ సమయంలో కొద్దిగా కొంచెం ఆనందం పొందొచ్చు, సంతృప్తి పొందొచ్చేమో, కానీ దాని ద్వారా ప్రతిఫలము కలుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. దుర్జనులు, వంచకులు ఇతరులను మోసపరచుచు తామును మోసపోతూ ఉంటారు. ఈ దుర్జనులు, వంచకులు అంటే ఇతరులను మోసం చేస్తారు, తామును మోసం చేస్తారు, మోసపరుచుకుంటూ ఉంటారు. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు యాకోబు అన్నను మోసం చేసి జ్యేష్ఠత్వం హక్కులు తీసుకున్నాడు. తండ్రిని మోసం చేసేసి అన్నకు రావాల్సిన ఆశీర్వాదాలన్నీ యాకోబు తీసేసుకున్నాడు. తిరిగి అన్న చంపుతాడేమో అని పారిపోయి మేనమామ దగ్గరికి వెళ్ళిపోయాడు. అక్కడ ఏం చేసి జరిగింది తెలుసా? మేనమామ చేతిలో మోసపోయాడు. ఇక్కడ విత్తాడు, ఆడ కోసాడు. చూసారు, అక్కడ మేనమామ చేతిలో చిన్న కూతురితో ప్రేమించి చిన్న కూతురు పెళ్లి చేసుకుందాం అనుకుంటే మామగారు ఏం చేస్తాడంటే పెద్ద ఆవిడిచ్చి పెళ్లి చేసేస్తాడు. తర్వాత ఎలా చూస్తే ఆమె పెద్ద ఆవిడ, మోసపోయాడు. మళ్ళా చిన్న కూతురి కోసం మళ్ళా 7 సంవత్సరాలు కొలువు చేసి మళ్ళా పనిచేస్తాడు. ఆ తర్వాత వివాహం అన్నీ అయిపోయిన కొద్ది రోజుల తర్వాత అభివృద్ధి కోసం మామను మోసం చేస్తాడు. చివరికి దేవుడు నువ్వు స్వదేశం వెళ్ళిపో, మీ అమ్మ దగ్గరికి, నాన్న దగ్గరికి వెళ్ళిపో అన్నప్పుడు, మళ్ళీ తిరిగి ప్రయాణం అయినప్పుడు అన్న కొడతాడేమో, చంపుతాడో భయం వేసేసి అందరినీ ఒకళ్ళొకరిని పంపించి చివరి ఒంటరివాడై దేవుడితో ఆ రాత్రి పెనుగులాడినప్పుడు యాకోబు అనే మోసగాడును దేవుడు ఇశ్రాయేలుగా మార్చివేశాడు. చూసారా, ఇతరులను మోసం చేసిన యాకోబు చివరికి తాను కూడా మోసపోయాడు. ఏది విత్తుతామో అదే పంటకు వస్తాం. అందుకే దేవుని వాక్యస్థలం మోసపోకుడి, దేవుడు విక్రింపబడు అని అంటున్నాడు.
ప్రకటన మత్తయి సువార్త 24 కూడా ఏమనుందంటే, ఇదిగో అనేకులు వచ్చి ఏర్పరచబడిన వారు సహితం కూడా మోసపరుస్తారు. అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు అనేక మంది వచ్చి ఏర్పరచబడిన వారు సహితం కూడా మోసపరుస్తారు. ఈనాడు అనేక రకాలమైన బోధలు, అనేకమైన వాక్య సందేశాలు మనం లోకంలో వింటున్నాం. ఏది వాస్తవమో ఏది సత్యమో తెలియని కన్ఫ్యూజన్లో ప్రజలు ఉంటున్నారు. మీకుటే చెప్తాను, నిత్యము ఎప్పుడైతే మనం బైబిల్ వాక్యాన్ని ఎప్పుడైతే తరువుగా చదవగలుగుతామో మనం సత్యాన్ని ఎరగలుగుతాం. ఆనాడు అపోస్తుల కార్యములు వాక్యం బోధిస్తున్నప్పుడు లేఖనాలు వాళ్ళు చూశారంట ఆ విధంగా ఉన్నాయో లేదో అని. అందుకే ఈనాడు వాక్యం వాస్తవమైన బోధ ఏంటో, సత్యమైన బోధ ఏంటో మనం తెలియాలంటే అనుదినము మన దేవుని వాక్యాన్ని, దేవుని ఆత్మ ద్వారా మనం ధ్యానం చేయాలి. కాబట్టి నాతోటి సహోదరులారా, మనం గమనించాలి, మనం మనల్ని మనమే మోసం చేసుకోకూడదు. రెండవది, ఇతరులను మోసం చేయకూడదు. ఇతరులను మోసం చేయడం ద్వారా దాని తర్వాత తగిన ఆ ప్రతిఫలము ఎవరైతే మోసం చేస్తారో వాళ్ళకి అది జరుగుతుంది. ఈరోజు చూడండి, ఎంతోమంది ఇతరులను మోసం చేయటం, యవనస్తులైతే ఒక స్త్రీని మోసం చేయటం, తర్వాత కుటుంబంలో భార్య భర్తను మోసం చేయటం, భర్త భార్యను మోసం చేయటం, పిల్లలు తల్లిదండ్రులు మోసం చేయటం, తల్లిదండ్రులు పిల్లలు మోసం చేయటం, లోకంలో కుటుంబం ఒకరినొకరు మోసం. ఎక్కడ చూసినా ఈ మోసాలు, చీటీపాటలు వేసి ఒక చీటీలు వేసి అదేసి కొన్ని లక్షలు ఎగ్గొట్టేసి వెళ్ళిపోవటం, ఇతరులు మోసం చేసి వెళ్ళిపోవటం ఈరోజు ఎక్కువగా మనకు కనపడుతుంది. కాబట్టి ఎవరైతే అది మోసం చేస్తే ఖచ్చితంగా తగిన ప్రతిఫలం కొద్ది రోజుల తర్వాత కలుగుతుంది ఖచ్చితంగా. అందుకే ఇతరులను మనం మోసం చేయకూడదు. తర్వాత దానిలో మరొక మాట మనం మూడోది ఏంటంటే, ఒకటి మనల్ని మనం మోసం చేసుకోకూడదు, రెండోది ఇతరులు మనం మోసం చేయకూడదు, మూడోది ఇతరుల ద్వారా మనము మోసపడకూడదు. మూడోది ఎలాగా ఇతరుల ద్వారా మనం మోసపోకూడదు ఉండాలంటే ఏం చేయాలంటే, యేసు ప్రభు ఒక మాట చెప్పాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఒక మాట అన్నాడు. ఏమనంటే, అంచె దినాల్లో జరిగే పనుల్లో శిష్యులు అడిగినప్పుడు యుగ సమాప్తి జరిగే సూచనలు ఏంటయ్యా అని శిష్యులు యేసు ప్రభువును అడిగినప్పుడు యేసు ప్రభు అక్కడ చెప్తున్నాడు, యుగ సమాప్తి యందు ఈ సూచనలు జరుగును, ఈ కార్యాలు జరుగుతాయి. ఏం జరుగుతాయి అని అంటే, మత్తయి సువార్త 24వ అధ్యాయము మనం చూసుకున్నట్లయితే 4వ వచనం, యేసు వారితో ఇట్లను, ఎవడనో మిమ్మల్ని మోసపరచకుండా చూసుకుని అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తుని చెప్పి పలువురిని మోసపరచుదురు. యేసు ప్రభు స్వయంగా చెప్పాడు, అంచె దినాల్లో జరిగే పనుల్లో మొట్టమొదటిది ఏంటంటే మోసం. అంటున్నాడు, ఎవడనో మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. మూడో మాట ఏంటంటే, ఇతరులు ఎవరు కూడా మనం మోసం చేయకోకుండా మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. అది దైవికమైన జ్ఞానం చేత వాక్యం సెలవిస్తుంది. యేసు ప్రభు ఎవడనో మిమ్మల్ని మోసపరచుకోకుండా జాగ్రత్త పడు, ఎందుకంటే నేనే క్రీస్తుని చెప్పి అనేక నా పేట వచ్చి అనేక మందిని ఏర్పరచబడిన సహితంగా మోసపరిచి అనేక కార్యాలు చేస్తారు. కాబట్టి మిమ్మల్ని మీరు జాగ్రత్త పరచుకో. ఈ చివరి దినాల్లో మనం ఈ అంచె దినాల్లో మన భక్తిని మనం కాపాడుకోవాలంటే, మన ఆత్మీయ జీవితం మనం కాపాడుకోవాలంటే, ఇతరులు మనం మోసపరచుకోకుండా మనం జాగ్రత్తగా ఉండాలంటే యేసు ప్రభు చెప్పాడు, మీరు మోసపోకోకుండా ఉండుడి. అందుకే వాక్యము మనం తరువుగా క్షుణ్ణంగా చదివినట్లయితే మనం ఇతరుల ద్వారా మోసపరచబడుకోకుండా మనం జాగ్రత్తగా ఉండగలుగుతాం. ఈనాడు చూడండి, అనేక మంది కుటుంబాలు మోసం చేయటం, అనేక మనుషులు మోసం చేయటం, అనేకులు చెప్తూ ఇదిగో ఆ వ్యక్తి నన్ను మోసం చేశాడు, ఈ వ్యక్తి నన్ను మోసం చేశాడు, అనేక మంది మోసం చేశారని వాక్యం మనము లోకంలో వింటున్నాం. బైబిల్లో చెప్తుంది, మత్తయి సువార్త 24వ అధ్యాయము, మార్కు సువార్త, లూకా సువార్త, ఈ 3 సువార్తల్లో దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది, అంచె దినాలు జరిగే మొట్టమొదటి పని ఏంటంటే, ఎవడనో మిమ్మల్ని మోసపరచుకోకుండా చూచుకునండి. ఎందుకంటే నా నామములు నేనే క్రీస్తుని చెప్పి అనేకులు వచ్చి మిమ్మల్ని మోసపరుస్తారు. అందుకే ఎవరు క్రీస్తు, ఏది సత్యమో ఏది అసత్యమో, ఏది మంచో ఏది చెడో మనకు తెలియాలంటే మనము దేవుని వాక్యమును క్షుణ్ణంగా చదవాలి. అందుకే దేవుని వాక్యము, అపోస్తుల కార్యములు, పత్రికలు, పౌలు రాసిన పత్రికలు మనం బాగా చదివి
దేవుని వాక్యాన్ని మన హృదయంలో మనము విశ్వాసంతో మన హృదయం పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా మనము ఈ మోసపులో పడుకోకుండా మనము జాగ్రత్తగా ఉంటాం. అనేక మంది డబ్బులు తీసుకుని కూడా ఇవ్వకోకుండా మోసం చేయటం. అయ్యో ఇచ్చి మేము మోసపోయాము. తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా మంచిగా ప్రేమగా తీసుకుంటారు. తిరిగి ఇవ్వటానికి వాళ్ళకి ఆ మనసు రాక అనేక రకాలుగా తిప్పించి ఇవ్వకోకుండా చివరికి వీళ్ళు ఇచ్చిన వాళ్ళు మోసపోయినట్టుగా మనము రోజు వార్తల్లో చూస్తున్నాం. కాబట్టి నా తోటి సహోదరులారా, ఈరోజు మనము ముఖ్యంగా గమనించాల్సింది, మనుష్యుడు ఏది విత్తుతాడో అదే పంటకు వస్తాడు. మోసపోకూడే దేవుడు వెక్కిరింపబడు. మనుషులు ఏది విత్తుతాడో అదే పంట కోస్తాడు. కాబట్టి మనము గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ముందుగా మనల్ని మనం మోసం చేసుకోకోకుండా, అది భక్తి విషయంలోనైనా, ఆత్మీయ విషయంలోనైనా, లేకపోతే మనం చేసే పనిలోనైనా, మనం చదివే చదువులోనైనా, ఉద్యోగాల్లోనైనా, కుటుంబ విషయంలో మనల్ని మనమే వ్యక్తిగతంగా మన మనస్సాక్షి, మన అంతరాత్మ చెప్పిన మాట మనం వింటూ దేవుని వాక్యం లోబడుతూ మనం ఉన్నట్టయితే మనం మోసపరచుకోకుండా జాగ్రత్తగా ఉంటాం. రెండోది, మనం ఇతరులు మోసం చేయకూడదు. ఒకవేళ మనం మోసం చేసినట్టయితే దాని తగ్గ ప్రతిఫలం వచ్చింది. యాకోబు ఇతరులు మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు, చివరికి మామ చేతిలో మోసపోయాడు. ఖచ్చితంగా అది విత్తాడు, కోశాడు. అలాగే మూడోది, ఇతరులు ఎవరు కూడా మనల్ని మోసపరచుకోకుండా, అంటే మనము వాక్యాన్ని అంచె దినాల్లో అనేక మంది మోసపరిచే వాళ్ళు వస్తారు కాబట్టి మనల్ని మనం జాగ్రత్తగా కాపాడుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసినట్లయితే. ప్రేమ నమ్మకమే ప్రియ పరలోకపు తండ్రి, ఇలా యొక్క వాక్యం వింటున్నప్పుడు నీ బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగోనైనా ఈరోజు మీరు మాతో మాట్లాడుతున్నారు. ఇదిగో మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు, మనుషులు ఏది విత్తుతాడో అదే పంట కోస్తారంటున్నాం. అవునయ్యా, మేము మేలు చేసేవారిగా ఉండే దైవ జ్ఞానం మాకు దయచేయండి ప్రభా. అలాయక మీరు మేలు చేయండి, తగిన పంట మీరు కోస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. మంచే విత్తండి, చెడు విత్తద్దు, మంచే చేయండి. ఆ మంచి ఈరోజుగా రేపే నీ కుటుంబాన్ని ప్రతిఫలం ఇస్తుందని వాక్యం సెలవిస్తుంది. అవునయ్యా, మేము ముందుగా మమ్మల్ని మేమే మోసం చేసుకోకోకుండా, రెండవది ఇతరులు మేము మోసం చేయకోకుండా, ఇతరుల ద్వారా మేము మోసపడకోకుండా మాకు దైవ జ్ఞానము మాకు దయచేయమని, అట్టి జ్ఞానంతో మమ్మల్ని నింపమని, ఇదిగో ప్రభు విత్తమైన వాక్యం మాకు నీరుకట్టి ఫలింపచేయమని, నీ వాక్యంలో క్షుణ్ణంగా అర్థం చేసుకుని జ్ఞానం మాకు దయచేయమని, నీ మాటలు వింటున్న ప్రతి కుటుంబాన్ని బిడ్డలను ప్రభు, ఒకవేళ ఏ విషయంలోనైనా డబ్బులు ఇచ్చి మోసపోయారేమో, ఒకవేళ ఏ విషయంలో మోసపోయారో, బిడ్డల విషయాల్లో ప్రభు మోసపోయారేమో, కుటుంబ విషయాలు మోసపోయారేమో, ఆర్థికంగా మోసపోయారేమో, ఇదిగో నేను తెలుసో తెలియక ఏదైనా మోసపోయారేమో, ఆ మోసపరిచే ఆత్మల నుంచి ఇప్పుడే నీ బిడ్డలకు విడుదల కలిగించేయండి. పరిపూర్ణమైన వారికి ఆరోగ్యం, శక్తిని బలం దయచేసి, ఒకవేళ ఏ ధన విషయం మోసపోయి తిరిగి రెండంతలుగా ఆ ధనం వారికి దొరికే విధంగా సహాయం చేయమని, ఇదిగో ప్రభా, ఇక నుంచే దైవ జ్ఞానం కలిగి నడుచుకునే జ్ఞానము ప్రతి ఒక్కరికి దయచేయమని, ఎత్తుబడి మాట నిరుకటి ఫలింప చేయమని, నువ్వే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. తప్పక ఈ యొక్క ప్రోగ్రామ్ను చూసి మీరు సబ్స్క్రైబ్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. మీ కామెంట్స్, మీరు ఆత్మీయ బలపడినట్లయితే మీ కామెంట్స్ కూడా తెలియచేయండి. ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు బలపరచమని దేవుడు కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. మా కోసం కూడా అనుదినం మీ ప్రార్థనలో మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని సెలవుస్తూ గాడ్ బ్లెస్ యూ. దేవుడి మిమ్మల్ని దీవించిన గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.